ఏడవద్దు నువ్వు నవ్వు ఆను పెడుతుంది ఎంత ఎంత యాతనో ఎంత గుండె కోతనో స్పందన ఫ్యామిలీ అనే ఓపిక కూడా లేదు. అంత టైర్డ్ అయిపోయినాం అనమాట. ఒక 1 వీక్ నుంచి ఈమె మా ఇంట్లో ఈమె వర్షిత ఫుల్ హెల్ప్ చేసినారు. సో అవన్నీ ఓన్లీ ఇప్పుడు ఫైనల్ ఎండ్ అన్నమాట. అంటారు కదా ఒక ఎమోషనల్ డే అని, అది ఈరోజు వచ్చింది. సో ఒకళ్ళు ఎట్లా ఎమోషనల్ అవుతారు ఏం లేదు, అన్ని క్యాప్చర్ చేస్తాము. సో పక్కా మిస్ చేయకుండా ఉంది. ఇప్పుడే కొంచెం అప్పగింతలు స్టార్ట్ అయినాయి. అంకుల్ పెళ్లి ఎట్లయింది? గ్రాండ్ గా సక్సెస్ఫుల్ అయింది కదా పెళ్లి? పెళ్లి చాలా మంచిగా అయింది. ఇప్పుడు అప్పగింతలు అన్నమాట. ప్రతి ఒక్కరు జర లోపల ఎమోషనల్ అవుతుండ్రు. నేను స్లోగా ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేస్తా గైస్. అండ్ మన హారిక వాళ్ళ పెళ్లికి, హారిక వాళ్ళ అక్క పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంకుల్ మీరు కూడా థ్యాంక్ యూ చెప్పండి పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ. పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎట్లా ఫీల్ అవుతుంది పెళ్లి అయిపోయింది నేను గైస్. అసలు నా బతికి ఎట్లయితేనంటే బాత్రూమ్ లో అడుగుతున్నా గైస్. ఇల్లు అడుగుతుంది, బాత్రూమ్ లో అడుగుతుంది, టెరెస్ లో అడుగుతుంది. ఫైనల్ లక్క ముఖం చిన్న డల్ పెట్టుకుంది. అందరూ పిల్లలు హాయ్ చెప్పండి. ఇంకోటి ఏంటంటే అందరు టైర్డ్ అయిపోయింది కాబట్టి ఇట్లా సైలెంట్ కూర్చున్నాం. ఆంటీకి అయితే పని 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 ఆంటీ పని చేస్తానే ఉంది పాపం. ఆంటీ ఏం చేస్తున్నావు? అంటే నువ్వు ఏం చేయాలని అర్థం కాక ఏదో చేస్తున్నావు. ఏం చేయాలి అర్థం కాక ముఖం డల్గా అన్ని. ఇంకా ఏడవని వాళ్ళు కూడా ఏడిపిస్తారు మీరు. వాళ్ళకి డబ్బాలో సారా పెడతారు కదా, పిండిలా పసుపు వేసి వాళ్ళకి పెడతారు. ఒక డబ్బా ఖాళీ ఉంది అంటే వాళ్ళకి ఇప్పుడు సారా పెడతారా మీరు? అంటే మీరు ఏడవాలా, నవ్వాలా, పండుకోవాలా, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ఉంటారు కదా. వారం అయితే నిద్రలేక కళ్ళు మూతలు తెలుసు. నా గురించి చెప్పండి. మా అక్క ఫుల్ పని చేస్తా, ఫుల్ టైర్డ్ అయిపోయింది. చూడండి అన్నం తిన్నటి నుంచి రోజు వరకు పెళ్లిలో కూడా తినలేదు అన్నం ఆమె. అరే నిజం పెళ్లిలా మనము రాగమా ఉండే, నేను కూడా తినలేదు రియల్. అట్లనే వచ్చేసిన. ఒక ముద్ద కూడా ఆహా మా మమ్మీ ఒక ముద్ద పెట్టింది, ఒక ముద్ద తిన్నా. ఒక ముద్ద పెట్టింది అంటే అది కూడా స్వీట్ మొత్తం. ఇంకోటి ఆంటీ పెళ్లిలా వంటలు మటన్ చికెన్ సూపర్ ఉన్నాయంట. మస్తు మంది చాలా మంది చెప్పిన కొంచెం వచ్చింది స్వీట్. చాలా మంది మంచిగా ఉందన్నారు వంటలు అన్ని. ఫైనల్లీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అరే పెళ్లి రోజు 10 సార్లు చెప్పిన 100 సార్లు చెప్పినా తక్కువనే హారిక. మళ్ళీ చెప్తా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాగున్నావు నువ్వు ఇలా. ఒకసారి చెప్పు నీ ఫీలింగ్ ఎట్లుంది ఇప్పుడు? ఎట్లుందండి? కొద్దిసేపట్లో తెలియలేని ఏడుపు. ఎందుకు ఏడుతున్నా? ఏడుపు వస్తూనే ఉంటాయి. మమ్మీని పట్టుకొని, డాడీని పట్టుకొని, చెల్లెని పట్టుకొని, తమ్ముని పట్టుకొని. అందరూ ఏడుస్తారు. ఏంటి అంకుల్ మమ్మల్ని ఏడిపోతే చాలా సో గైస్ మీ అందరికి మా సిస్టర్స్ ని పరిచయం చేస్తా.
ఈమె మూడో సిస్టర్ అన్నమాట. ఇంకోటి నెక్స్ట్ ఎవరు? ఫస్ట్ ఆమె ఫస్ట్ సిస్టర్ ఈమె. మా అక్క 4th, ఫస్ట్ నేను 5th, నువ్వు 5th. ఇంకొక ఆమె ఎటు పోయింది. ఇంకొక ఆమె ఎటు పోయింది. ఇగో ఈ అక్క వాళ్ళ మమ్మీ, ఈ మమ్మీ, ఈ అక్క వాళ్ళ మమ్మీ, ఆ మమ్మీ, మా మమ్మీ, ఈ మమ్మీ, ఇగో మా డాడీ వాళ్ళ అక్క. మా డాడీ వాళ్ళు 5 numbers అని చెప్పిన. ఇగో ఫస్ట్ అక్క. ఇగో మా అమ్మమ్మని ఎవరు చూడలేదు. అది మా అమ్మమ్మ. మా అయ్యప్ప చూసిండ్రు బోనాల వీడియోలా. బాబా మరే లక్ష్మీపురం. మా అమ్మని అడుగుదాం. చెప్పు, నీ మన్మరాలు పెళ్ళి అయిపోయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? గట్టి చెప్పు, సిగ్గుపడుతూ చెప్పు. చెప్పు చెప్పు. బాగా అనిపిస్తుందా? బియ్యం పోస్తున్నారు చూడండి. చలో ఇక చూడండి కెమెరా ఇట్లా జస్ట్ చూపించి స్మైల్ ఎట్లా వస్తుంది. ఈ అమ్మాయి రీల్స్ కూడా చేస్తుంది అనమాట. ఈ అమ్మాయా? ఈ అమ్మాయికి 2 బాబులు. సేమ్ ఉంటారు ఈ అక్క లెక్కనే కదా. ఒక ఆయనేమో తెల్లగా ఉంటాడు, ఒక ఆయనేమో ఇలా డాడీ లెక్క ఉంటాడు. సేమ్ బుద్ధిలో. అది ఇప్పుడు 4 అక్క చెల్లెలు ఒక ఫ్రేమ్ లో చూడండి. వీళ్ళు 4. 1 2 3 4 ఈమె 5 నేను 6. ఇగో ఈయన మా ఫస్ట్ బావ. ఇంకిద్దరు బావాలు ఎట్టో పోయిరో వచ్చినాక చూపిస్తా. గరం గానికి వేరంట. అక్క పాట కొంచెం అర్థమవుతుంది. ఇంకో మంచి పాట పాడితే ఇస్తారు. ఆడకను వాడ నిలబడతావా? ఒక్కసారి పాట పాడండి. నార్మల్ ఏదో ఆరది ఏదో వాడింది ఇందాక. రిసెప్షన్ ఫుల్ దావత్ ఇస్తాం. 7 days to go. Counting. నెక్స్ట్ కర్తవ్యం విజయశాంతి అడగాల. సరే
నడవద్దు నువ్వు నవ్వు ఆన్ పెడుతుంది ఎంత ఎంత యాతనో ఎంత గుండె కోతనో
కడప గారి మంచిగా దీవనార్థి పెట్టి ఓ ఏం కాదు, నేనేమైనా ఎలగొట్టలేదు కదా రుచిక, ఎప్పుడు ఈడనే ఉంటాము, ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు, ఇది నీ ఇల్లే, నేనేమన్నా నీది నాది అని ఎప్పుడో చెప్పలే కదా, నీకు ఎడుస్తున్నా ఇట్లాంటి ఆలోచన పెట్టుకోకు, ఏం కాదు మరి. ఏడు